వేదిక మీద ఉన్న పెద్దలకు, హాల్లో ఆసీనులై ఉన్న విద్యార్థులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున వందనం. చాలా ఏళ్ల క్రితం నేను చాలా గ్రామాలు తిరిగి ఊరికే పరిస్థితులు ఎట్లున్నాయి తెలుసుకుందామని సర్వే చేయటానికి వెళ్ళిన. అట్లా వెళ్ళిన క్రమంలో ఒకసారి సిరిసిల్ల వెళ్తే అక్కడ ఒక రైతు చిన్న కమతము పని చేసుకుంటుండు. నేను ఆయన్ని అడిగిన, నీ పిల్లలు ఏం చేస్తారని. బడికి పోతున్నారంటే, మరి కష్టం కాదా నువ్వు ఈ పని చేసుకుంటూ చదివించడం అంటే, ఎంత కష్టమైనా మంచిదే కానీ మొత్తానికైతే నేను చదివిస్తా సార్ అన్నాడు. ఏం ఉద్యోగం వస్తుందా అన్న. ఉద్యోగం వచ్చినా రాకపోయినా చదివించాల్సిందే అన్నాడు. ఒక ఖచ్చితమైన నిర్ణయం, మనుషులు ఆత్మగౌరవంతో బతకాలంటే చదువుకోవాలి, సమాజంలో సమానులుగా బతకాలంటే చదువుకోవాలి అని అప్పటికే చాలా స్పష్టంగా చాలామంది చెప్పటం మొదలుపెట్టారు. చదువుకోకపోతే అరే రాములు అని పిలుస్తారు, చదువుకుంటే రాములు గారు రండి కొని కూర్చోబెడతారు. ఆ మార్పు అయితే వస్తుంది అనేది అప్పటికే సమాజంలో బాగా స్పష్టంగా అవగాహనకు వచ్చింది. నేను వాస్తవానికి చాలా ఆశ్చర్యపోయినటువంటి సమాధానము శంకరపల్లిలో విన్నా. శంకరపల్లిలో కూడా ఇదే రకంగా శాంతాసిన్హా గారితో సర్వే చేస్తుంటే ఒక ఇంటికి వెళ్ళి అందరినీ అడుగుతున్నాం, ఇల్లు సర్వే చేస్తున్నాం పిల్లల విద్యాస్థితి గతుల గురించి. ఆమె అన్నది, నా పిల్లల్ని కష్టపడైనా బడికి పంపిస్తున్నా అని. నేను కూడా మళ్ళీ అదే ప్రశ్న అడిగిన, చదువుకుంటే ఏమొస్తుందమ్మా, ఏమన్నా ఉద్యోగాలు వచ్చేదైతే లేదు కదా, మరి ఎందుకు చదివిస్తున్నామని. అంటే నేను బస్ స్టాండ్కి పోతే బస్ మీద ఏం రాస్తున్నదో నాకు తెలియదు సార్, వీళ్ళని అడిగితే సమాధానం చెప్పరు. ఒకరు పోమ్మ వాళ్ళని అడగంటారు, ఒకరు ఎక్కిరిస్తారు. అదే నా మనవడు చదువుకొని నా ఎంబడి నిలబడ్డప్పుడు బస్ మీద ఏం రాసిందో చెప్తే నాకు ధైర్యం అనిపించేది అని చెప్పి, ఆమె ఏమన్నదంటే, ఈ ప్రపంచాన్ని మనం రెండు కళ్ళు సంపూర్ణంగా చూపలేవు సార్, సంపూర్ణంగా చూపే మూడో కన్నే చదువు అని సమాధానం చెప్పింది. ఆమె చెప్పిన మాటే మీకు చెప్తున్నాను. అంటే అంతటి ఒక తాత్వికమైన సమాధానం నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది జరిగి దాదాపు ఒక 20 ఏళ్ల పైన అయిపోయింది, 30 ఏళ్ళు అయి ఉంటుంది దాదాపు. ఈ 30 ఏళ్ల నుంచి నేను ప్రతిసారి ఇది గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అంటే విద్య అనేది మనకు మార్పుకు చాలా కీలకమనే గుర్తింపు ఒకటి 90ల నాటికే చాలా బలంగా తెలంగాణ సమాజంలో గమనించినాం. ఈ మార్పుకు తగ్గట్టుగా విద్యావకాశాలు లేవు అనే ఒక అసంతృప్తి అయితే సమాజంలో పెరిగిపోతూ వచ్చింది. అందుకనే తెలంగాణ ఉద్యమ క్రమంలో ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి అంతరాల గురించి మాట్లాడుతూ, తెలంగాణ వస్తే మనకు చదువుకునే అవకాశాలు పెరుగుతాయి, అది మనం ఆ రోజు కలగన్నటువంటి వాస్తవం. అట్లా తెలంగాణను చదువుకునే అవకాశాలను సాధించుకోవటానికి మరి ఒక ప్రయత్నం జరిగితే కేజీ టు పీజీ ఉచితమనే నినాదం ఆ ప్రయత్నం నుంచి వచ్చింది కానీ అది ఆచరణలకు నోచుకోలేదు. కొన్ని మనకు గురుకులాలు పెరిగినాయి తప్ప అందరు పిల్లలకు చదువుకోవటానికి నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి లేదు. అది పాఠశాల స్థాయిలో పరిస్థితి ఉంటే, డిగ్రీకి తర్వాత యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి మౌలిక సదుపాయాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి. గతంలో ఉన్న కాలేజీలు నిర్లక్ష్యానికి గురైనాయి, గతంలో ఉన్న యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురైనాయి, పోస్టులు ఖాళీగా మిగిలిపోయినాయి, కాలేజీల్లో పాఠాలు చెప్పేవాళ్ళు లేకుండా పోయినరు. ఇప్పుడంతా కూడా పార్ట్ టైం లెక్చరర్లే, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఖ్య కూడా తగ్గిపోతున్నది. ఆ పార్ట్ టైం లెక్చరర్లకు కూడా 2-3 నెలలకు ఒక్కసారి కూడా జీతాలు ఇవ్వరు. ఇది వాళ్ళ ఉన్నటువంటి వాస్తవమైన పరిస్థితి. అందువల్ల మొత్తంగానే మౌలిక సదుపాయాలు దెబ్బతిని యూనివర్సిటీల్లో ఉన్న కనీస బోధన అవకాశాలు కూడా రోజు రోజుకు చెదిరిపోతున్నాయి. ఈ స్థితి నుంచి బాగుపడటం ఎట్లా అనేది ఇవాళ అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. తప్పనిసరిగా అందరం కోరుకునేది పాఠశాల విద్యా అవకాశాలు పెరగాలని, నాణ్యమైన విద్య ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో దొరకాలి. ఒక్క గురుకులాలే కాదు, అన్ని పాఠశాలలు గురుకుల స్థాయికి పెరగాలి, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలుగా మారాలి. ఢిల్లీలో ఎట్లా ఉన్నాయో అట్లా మన దగ్గర కూడా పాఠశాలలు మారాలి. పాపం అరవింద్ కేజ్రీవాల్నేమో
స్కూళ్ళు బాగు చేసినందుకు ఆయన్ని అలాగ అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. చాలా విచిత్రం అనిపిస్తుంది. గుజరాత్లో నేరం చేసినటువంటి వాళ్ళనేమో వీళ్ళే క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టి స్కూలు విద్య లాంటివి బాగు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం రాజకీయంగా ఎదుర్కొనే ఆలోచనతో దెబ్బగొట్టేటువంటి లక్ష్యంతో ఆయనను మాత్రం ఇలా అరెస్టు చేసి జైల్లో పెట్టడం చాలా శోచనీయమైన విషయం. ఇది వాళ్ళ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక పరిణామం. అందుకనే విద్య మీద మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోవలసిన అవసరం ఉన్నది. ప్రజా సంఘాలుగా మన బాధ్యత ఏంటంటే ప్రణాళికలు మనమే రూపకల్పన చేయాలి, వాటి సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఇలా ఆ క్రమంలోనే బలంగా ఈ ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి నినాదం ఏంటంటే ప్రతి పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థగా ఎదగాలి అనేది. దానికోసమే ప్రతి సంస్థను బాగు చేయాలి, మంచి విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. దానికి తగ్గట్టుగా స్కూల్లో భోజన సదుపాయం ఉండాలి. అదేవిధంగా కాలేజీ సిబ్బంది ఖాళీలన్నీ పూరించాలి, నియమించాలి, సిబ్బందిని నియమించాలి, యూనివర్సిటీల్లో సిబ్బందిని నియమించాలి, మంచి నాణ్యమైన ఉన్నత విద్యను కూడా అందించాలి అనేదే ఇవాళ మనందరం కూడా కోరుకుంటున్నాం. దాన్ని సాధించటమే కాదు, దాన్ని సరిగ్గా నడపటం కోసం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మంచి ఆ యూనివర్సిటీని కాలేజీలను కూడా సరిగ్గా నడపాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. దానికి తగిన విధంగా పాలనా యంత్రాంగాలు దాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవాలని కూడా మనం అందరము ఇవాళ కోరుతా ఉన్నాం. ఇది ఇవాళ మనం అందరం కూడా ఆశిస్తున్నటువంటి ఒక విషయం. ఈ ఆశ వాస్తవ రూపం దాల్చాలంటే ఒకటి, మనం ప్రజలు ప్రజా సంఘాలుగా నిర్దిష్టమైనటువంటి సూచనలతో రావాలి. ఇలా వాస్తవానికి స్కాలర్షిప్లు చాలవు, వాటిని పెంచవలసిన అవసరం ఉంది. హాస్టల్ ఫుడ్కి అయ్యే ఖర్చు కంటే వస్తున్న స్కాలర్షిప్ తక్కువగా ఉంటున్నది. ఇవన్నీ కూడా మనం సీరియస్గా అడగవలసినటువంటి అంశాలు. హాస్టళ్లలో మంచి నాణ్యమైన పోషకాహార విలువలతో కూడినటువంటి భోజనం పెట్టాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితమైన ప్రణాళికలు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకునూరు మురళి గారు ఎన్నికలకు ముందు వారు అనేక స్కూళ్ళు తిరిగి అధ్యయనం చేసి వారు ఒక ప్రణాళికను తయారు చేశారు. అట్లా ప్రణాళికలను తయారు చేయటం ఒక కర్తవ్యం అయితే, రెండవది వాటిని ఆచరణలో పెట్టుకోవటానికి మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయటం అనేది రెండో అవసరం. మనకి అలా ఒక అవకాశం ఏముందంటే ప్రభుత్వంతో మాట్లాడటానికైతే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవటం, పరిష్కారాలను సాధించుకోవటం మనందరం కూడా ఒక కర్తవ్యంగా నెత్తిన పెట్టుకుందాం, ఒక ప్రయత్నం చేద్దాం. ఇదివరకు ఎన్నడూ కూడా ఇటువంటి ఒక పరిస్థితి అయితే తెలంగాణలో రాలేదు. ఇది మొట్టమొదటిసారిగా ఇట్లాంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అన్ని విషయాలు కూడా వివరించారు కాబట్టి నేను మళ్ళీ వాటన్నింటినీ కూడా మళ్ళీ చెప్పటం కంటే అందరం కలిసి ఈ రెండు మార్పుల కోసం పూనుకుందామని సందర్భంగా అభ్యర్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.